అందరికీ నమస్తే అండి. కుకుడుపల్లిలో అతి క్రూరంగా 10 ఏళ్ల పాపనైతే చంపడం జరిగింది. 21 కత్తిపోట్లతో అతి క్రూరంగా పొడిచారు. సో ఇంత క్రూరత్వానికి ఎందుకు దిగారో, అసలు మానవ సంబంధాలు ఏమవుతున్నాయి అని హైదరాబాద్లో బ్రతకడానికే భయంకరంగా ఉంది. పేరెంట్స్ పైన కావచ్చు, అలాగే హైదరాబాద్లో బ్రతుకుదామని వచ్చే వాళ్ళకు కూడా ఇదొక భయానకరమైన సన్నివేశం అని చెప్పుకోవచ్చు. దీని గురించి పబ్లిక్ ఏమంటున్నారో మనమైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. కుకుడుపల్లిలో పాపని ఇంట్లో పేరెంట్స్ లేరు, వాళ్ళు జాబ్ల నిమిత్తం జాబ్లకు వెళ్ళారు. వాళ్ళ అన్ననో తమ్ముడో ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. ఆ అమ్మాయి ఒకటే ఇంట్లో ఉంది. అతి క్రూరంగా 3rd ఫ్లోర్ వాళ్ళది, పైకి వెళ్ళి మరి 21 కత్తిపోట్లతో చంపేశారు. అసలు ఇంత క్రూరత్వంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? మానవ సంబంధాలు ఏమవుతున్నాయి? దీని గురించి మీరేమంటారు? అమ్మా, ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయిని కాపాడుకోవాలంటే, పుట్టిన బిడ్డ నుంచి కాపాడుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య మనం చూసాం, 3-4 ఇయర్స్ బ్యాక్ 8 months బేబీని కన్న తండ్రే చంపేశారు అని తెలుసు. కానీ అలాంటప్పుడు ఒంటరిగా వదిలిపోవడము, ఇంకొకరి దగ్గర ఇవ్వడము, ఆడపిల్లల్ని మనము అసలు ఎలా అంటే కొంగుకు ముడి పెట్టుకొని ఉన్నట్టుగా పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ యూట్యూబ్ లో చూసి కొంతమంది చెడిపోతున్నారు. కానీ వాళ్ళకి మానవ సంబంధాల గురించి తెలియచేయకపోవడమే పేరెంట్స్ తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉన్నాను, నా పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఏమవుతారు, వీళ్ళు ఏమవుతారు, వీళ్ళ సంబంధాలు ఎలా ఉండాలి, అన్నా చెల్లెల బంధాలు ఎలా ఉండాలి, అక్క చెల్లెల బంధాలు ఎలా ఉన్నాయి, ఎదుటి వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఒక ఆడపిల్ల అంటే ఎలా చూసుకోవాలి అనేది తెలియచేస్తే ఇలాంటి పొరపాట్లు జరగకపోవచ్చు. నాకు తెలిసి ఒక ఆడపిల్లని, చిన్న 10 years బేబీని ఇలా 20 కత్తిపోట్లు అంటే అసలు అది చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. దేని వల్ల ఇంత ఘోరంగా చంపడానికి ఆ పాప వాళ్ళకి ఏం చేసింది, ఆ పాప వల్ల వాళ్ళకి ఏమైనా నష్టం వచ్చిందా? తల్లిదండ్రులు కూడా ఇంకొకరిని నమ్మి వాళ్ళ దగ్గర పెట్టేసి పోవడం వల్ల కూడా ఇలా జరగచ్చు. అంటే అక్కడ ఎవరు లేరా, ఉన్నా గానీ వాళ్ళకి పోతే పోనీలే, వాళ్ళకి మన జరిగితే మనకి ఏంటి అనేసి రేపు వాళ్ళ ఇంట్లో కూడా జరగచ్చు. వాళ్ళకి కూడా ఇలాంటి ఫ్రీలో అవ్వాల్సిందే. అంటే ఇప్పుడు సిటీలో బ్రతకాలంటే ఇద్దరు జాబ్ చేయాల్సి వస్తుంది, అలా ఉంటుంది. ఇప్పుడు మినిమం ఒక 40,000 అన్న గెయిన్ చేయాలి. ఈ పరిస్థితుల్లోనే పేరెంట్స్ కొంచెం పెద్దగా అయిన పిల్లలు వాళ్ళ పనులు చేసుకునే పిల్లల్ని వదిలిపెట్టి పోతుంటారు. ఇది తప్పంటారా, కరెక్ట్ అంటారా? తప్పు కాదండి. మనం బ్రతకడానికి, మనం పిల్లలకి 3 పూట్ల అన్నం పెట్టడానికి మనం కష్టపడతాం. అంతేగాని పిల్లల్ని ఇలా చేసేస్తారని వాళ్ళు బయట పోకుండా ఉండలేరు కదా. అలా ఉండేట్టుగా ఉంటే ఇలా ఎందుకు జరగవు కదా. కానీ కొంతమంది యూత్ ఏం చేస్తున్నారంటే, యూట్యూబ్లో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అవన్నీ ఇలాంటి చూసి, యూట్యూబ్ వల్ల మనము నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. యూట్యూబ్ లో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, సేమ్ టైం చెడిపోతున్నవి కూడా ఉన్నాయి. ఈ యూట్యూబ్ లో ఏమవుతుందంటే సోషల్ నెట్వర్క్ లో బాగుపడడానికి ఉంది. అది ఏంటంటే మనకు కావాల్సినట్టుగా మనం మాడ్యులేషన్ చేసుకోవచ్చు. దానివల్ల నేర్చుకునేటివి ఉన్నాయి, దానివల్ల చెడిపోయేటివి ఉన్నాయి. ఇలా చెడిపోతున్నారంటే యూత్ ని మనమే చెడిపేస్తున్నాం. కొంతమంది ఆడపిల్లలు బయట డ్రెస్సులు వేసుకొని పోదని అది కూడా ఉంది. ఎందుకంటే నేను ఈరోజు చీర కట్టుకున్నాను కదా అని చెప్పేసి నేను చెప్పడం లేదు, నాకు ఆడపిల్లలు ఉన్నారు. బట్ వాళ్ళు వేసుకునే కట్టుబట్టుల వల్ల కూడా కొన్ని ఇలాంటి జరుగుతూ ఉంటాయి. అంటే చిన్న పిల్లలు మామూలుగా మంచి అంటే పద్ధతిగానే ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా జరుగుతుంది కదా. ఇక్కడ డ్రెస్ గురించి లేదు కదా. అంటే ఒకటే నిజమండి, వాళ్ళకి ఏదన్నా ఒకటి దొరికిందంటే దాని మీద వాళ్ళకి డిఫెండ్ అవుతారు. ఏది దొరకనప్పుడు ఏదో దొరికించాలి అనుకునే యూత్ ఉన్నారు. యూతే కదలే, పెద్దవాళ్ళు ముసలివాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు. ఇప్పుడు ఒకళ్ళని అనాల్సిన పని లేదు. ఆడవాళ్ళు కొంతమంది ఎలా చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే, ఆడవాళ్ళు కొంతమంది చంపేస్తున్నాం అంటున్నారు. హస్బెండ్ ఏదో చేస్తున్నారని అటు ఇటు తీసుకెళ్లడం, చంపేయడం, అది ఇది చేసేస్తున్నారు. అంటే మొత్తం చెడిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఇంకా దాన్ని మార్చడానికి మనం ఎంత ప్రయత్నం చేయాలనుకున్నా గానీ, చేస్తున్నా గానీ అది అవ్వట్లేదు. అంటే మానవ సంబంధాలు ఎందుకు ఇంత క్రూరంగా అయిపోయాయి? అదే మానవ సంబంధాలకి మెయిన్ ఏంటంటే బిజీ లైఫ్ ఇంపార్టెంట్. అంటే ఫాదర్ మదర్ బిజీ లైఫ్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఈ సంబంధాలు ఎలా ఉండాలి, ఇలానే ఉండాలి, మన కట్టుబాట్లు ఎలాగే ఉండాలి అని చెప్పకపోవడం మెయిన్ రీజన్. ఇంక్లూడ్ నేను కూడా అంతే. అంటే ఒకరి గురించి మనం చెప్పే బదులు మనం చూసుకోవాలి కదా. మానవ సంబంధాల గురించి మనం ఎప్పుడైతే మన పిల్లలతో డిస్కషన్ చేస్తామో, ఆ డిస్కషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఇలానే ఉండాలా, అవును ఓకే,
చిన్నప్పటి నుంచి వాళ్ళని మోటివేట్ చేసుకోవాలన్నమాట. పిల్లల్ని మోటివేట్ చేసుకుంటా వస్తే 100% ఆడపిల్లలు చూస్తే గౌరవం ఇవ్వాలి. ఆడపిల్లలకు కూడా చాలా మంది ఆడపిల్లలు ఏం చేస్తున్నారంటే, మనం ఎంత తక్కువ డ్రెస్ వేసుకుంటే అంత మంది మనల్ని చూస్తారు అనే ఒక ఉద్దేశం ఉంది. అదే ఇప్పుడు కొంపలు కూలుస్తుంది. చిన్న పిల్లల దగ్గర వాళ్ళు ఎలా ఉన్నా కానీ చిన్నపిల్లల దగ్గర పోతున్నారంటే వాళ్ళకి ఇంకెక్కడో ఏదో దొరకలేదని చిన్నపిల్లల దగ్గర పోతున్నారు. వాళ్ళకి దొరికేట్టుగా ఉంటే ఇంకా అదే అవుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మానవ సంబంధాల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, దాని వల్లే ఇలా జరుగుతున్నాయి.